నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిన్న చింతకుంట మండలంలోని జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీ చందర్ రెడ్డిని పాత కొత్త వారు కలిసి గ్రామాలలో సైనికులు పనిచేయాలని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. లోపలికి రా. వాచపల్లిలోని జితేఫర్ దర్గాలో చద్దర్ సమర్పించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేవి వివేకానంద, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మైనారిటీ నేతలు, బీఆర్ఎస్ నేతలు. इंतजाम हो रहा सलीम भाई शाम के लिए सब बताता हूँ. सब आ गया पूरा माल बिजा इमाम स्लिप करेंगे. अच्छे चल बिल्कुल आ जा सामने आ उठा के लेके बस छूटता रहा. నిజాంపేట్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. హాజరైన ఎమ్మెల్యే కేవి వివేకానంద, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధనరాజ్, డివిజన్ అధ్యక్షులు రంగనాయక్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు కాసాని సుధాకర్, కిరణ్ కుమార్, ఆగం పాండు, ప్రణయధన్ రాజు, రాఘవేందర్, మేకర వెంకటేష్, జ్యోతి, నరసింహారెడ్డి, పైడి మాధవి, బాలాజీ నాయక్, దేవి, రజిత, సుజాత, కోఆప్షన్ మెంబర్స్ వీరేష్, ముదిరాజ్, అర్పిత, పార్టీ సీనియర్ నేతలు, మహిళా యువజన నేతలు, పార్టీ కార్యకర్తలు. నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి వాళ్ళు బుద్ధి చెప్పాలి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకు మనం బుద్ధి చెప్పకపోతే ప్రతిసారి ఏదో ఒక కాన్సెన్సీ ఖాళీ ఉంటే ఈ బండమయ్యాలందరూ పోయి. నిజాంపేట్ బండారి లేఅవుట్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం. పాల్గొన్న ఎమ్మెల్యే కేవి వివేకానంద, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధనరాజ్, రాగిడి రజని, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, బండారి లేఅవుట్ సభ్యులు. నేను కూడా ప్రజా సేవలో ఉన్నాను. నేను ఎమ్మెల్యే కాకున్నా, ఎంపీ కాకున్నా, ఏది కాకున్నా కూడా సేవా కార్యక్రమాలు వేలాది మందికి నేను మెడికల్ ట్రీట్మెంట్ చేయించాను, ఆపరేషన్లు చేయించాను, వేలాది మందిని చదివించాను. నేను మరి వేలాది మంది మహిళలు ఎవరైతే పేద పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి జీవనోపాధి నెలకు 20,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకున్నట్టు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు. భర్తలు వాచ్మెన్గా పని చేస్తారు, కూలీ పని చేస్తారు. మరి మహిళలకు చాలా మంది చదువు ఉండదు, వాళ్ళు ఏం చేసుకోలేరు. అలాంటి మహిళలందరూ కూడా ప్రతి ఏరియాలో అసెంబ్లీలో పోయి ఎక్కడ మహిళలు ఉంటే పేద మహిళలు వాళ్ళ గురించి, వాళ్ళ జీవనోపాధి గురించి దాదాపు ఒక 20,000 మందికి జీవనోపాధి జరిగింది.
మహిళలు రైతులు యాసంగిలో పండించిన పంటకు మద్దతు ధరపై అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు మద్దతు దీక్ష కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. కరెంటు ఫ్రీ ఇస్తానని చెప్పి ఇలా కరెంటు ట్రాన్స్కో అనే కంపెనీ సృష్టించి ఆర్టీసీకి కార్పొరేషన్ ఇతను కరెంటుకు కూడా ట్రాన్స్కో అనే డిపార్ట్మెంట్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. ఈ రోజు వరకు నెల దాటింది. మార్చి 1 నుంచి అది అమలు చేసిండ్రు. 1 రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కరెంటు డిపార్ట్మెంట్ కు రూపాయి కూడా చెల్లించలేదు. ఇవాళ ఏదైతే వారు చెప్తున్నాయో మహిళలకు సిలిండర్ ఇస్తున్నా అన్నని చెప్పిండు 500కు. ఇప్పుడు ఏం చెప్పిండు, మీరు మొట్టమొదటి మీరే కట్టుకోండి, తర్వాత నేను హెచ్పిసిఎల్ కంపెనీకి బీపీసీఎల్ కంపెనీకి మేము జమ చేస్తాం, ఇప్పుడైతే మీరు కట్టుకోండి అనే అది ఉచిత హామీ. అంటే అది కూడా మహిళా సోదరుల మీద ప్రజల మీద భారం. ఈ రోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో నగర అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి హోదాలో ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మాట తప్పించుకున్నందుకు, కేసీఆర్ చేర్వాకం వల్ల కమిషన్ల కకృతి వల్ల మేడిగడ్డ దెబ్బతిందన్నందుకు, దానివల్ల రైతులకు ఇబ్బంది కలుగుతున్నందుకు రైతులకు క్షమాపణ చెప్తాడని అనుకున్నామని, కానీ మా ప్రభుత్వం పైనే నోరు పారేసుకున్నారని అన్నారు. చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి నిన్న కరీంనగర్ వస్తే మేమేం ఆశించినామంటే, గతంలో వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఇదే ముఖ్యమంత్రి హోదాలో వచ్చి అప్పుడు 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి తప్పినందుకు, తర్వాత వీళ్ళ శర్వాకం వల్ల ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నందుకు, కమిషన్ల కక్కుర్తితోటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దెబ్బతిన్నందుకు, ఇలా రైతులకు కొంత ఇబ్బంది జరుగుతున్నందుకు రైతులకు క్షమాపణ కోరుతారేమో అని అనుకున్నాం. ఎందుకంటే కొంతలో కొంత ప్రజలు క్షమించే అవకాశం ఉంటుండే. మేము అనుకున్నాం, మా తప్పు అయింది, పొరపాటు అయింది, మా వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చి మాట ఇచ్చి తప్పిన, ఇప్పుడు ఈ నీటి ఇబ్బందికి కారణం కూడా మేము చేసిన లత్కూర్ పనులు, మేము చేసినటువంటి కమిషన్ల కక్కుర్తి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని క్షమించమని క్షమాపణ కోరుతారేమో అని అనుకున్నాం. ఆర్యవైశ్యులకు ఏం చేశారో చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడిని విమర్శించాలని టీడీపీ నేతలు అన్నారు. రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, రాష్ట్ర టీడీపీ వాణిజ్య సెల్ అధ్యక్షులు దూండి రాకేష్, ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. అన్ని వర్గాల అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఒక కిరాణా వర్తకుల సంఘం చాంబర్ అనేది ఉంది. దానికే పరిమితం చేయాలి తప్ప వీళ్ళు చేసేది ఎంత మాత్రం అది కేవలం రాజకీయ క్రీడ. దోపిడీ చేస్తున్న మీరు వ్యాపారస్తుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేని వ్యక్తులు మీరు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళి అడగండి ఓట్లు, ఎవరు కాదనరు. కానీ మీరు ఏం న్యాయం చేశారో చెప్పడగండి. ఆర్యవైశ్యులకు మీరు ఏం చేశారో చెప్పడగండి. అంతేగాని ఈ విధంగా కులాల మధ్య కుంపడ పెట్టి డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు పద్ధతిలో చేస్తామంటే చూస్తూ ఊరుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీ నాయకులు ప్రదర్శించాలి. దీని మీద మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయబోతున్నాం. అదేవిధంగా తగు చర్యలు తీసుకునే విధంగా కూడా వారి మీద యాక్షన్ తీసుకునేదాకా కూడా మేము డిమాండ్ చేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఆకాశమే హద్దుగా విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి డాక్టర్ కావాలని కోరుకునేవారు ఔత్సాహిక విద్యార్థులకు Geo7 Fly Solutions ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ నెల 13న కరీంనగర్ పట్టణంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ కన్వెన్షన్ 3 లో అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫెయిర్ సెమినార్ ను నిర్వహించినట్లు Geo7 పై మేనేజింగ్ డైరెక్టర్ మొకరం మహమ్మద్ తెలిపారు.
Good morning, everyone. My name is Vikram Mohammed. I am the Managing Director of Geo75 Solutions Private Limited. The event ఎందుకున్నదంటే మన 13th ఏప్రిల్కి ప్రతిమ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కన్వెన్షన్ 3లా అప్లోడ్ వెళ్ళడానికి స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఇస్తున్నారు. బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ వస్తున్నారు ఇక్కడికి, యూకే నుంచి కానీ, యూఎస్ నుంచి కానీ, జార్జియా నుంచి కానీ, ఇంకా వేరే చాలా కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వస్తున్నారు మీకు స్పాట్ అడ్మిషన్ ఇవ్వడానికి. మీరు మెరిట్ బేసిస్ స్టూడెంట్ ఉన్నారనుకో మీకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ వస్తుంది. ఇంకా గవర్నమెంట్ స్కాలర్షిప్ గురించి కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా మా ఈవెంట్కి చీఫ్ గెస్ట్ వచ్చి మనకి కమలాకర్ సార్ ఉన్నారు చీఫ్ గెస్ట్. ఇంకా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ వచ్చి సయ్యద్ అజ్మతుల్లా హుసేన్ గారు ఉన్నారు చీఫ్ గెస్ట్ ఇక్కడికి. ఇంకా ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు యూకే నుంచి కానీ, యూఎస్ నుంచి కానీ, జార్జియా నుంచి కానీ వీళ్ళు డైరెక్ట్ ఇక్కడ వచ్చి మీ సర్టిఫికేట్ని ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారం మీకు అడ్మిషన్ ఇస్తారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు దీక్షలో ఆయన పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని అన్నారు. అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని చాలా చిన్న రిక్వెస్ట్, మీరు సాయంత్రం కాలం క్రికెట్ మ్యాచ్లు చూడండి. మేమేం అనట్లేదు, మిమ్మల్ని ఏం అనము, మేము బద్నాం కూడా చేయం. సాయంత్రం పూట క్రికెట్ మ్యాచ్లు హాయిగా చూసుకోండి. పొద్దున పూట మా రైతుల గోస దయచేసి చూడండి. మా రైతులు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. బోనస్ ఇవ్వరు, ఇప్పటికీ ఇంకా పంటలు కొనడం ఇంకా స్టార్ట్ కాలే, కళ్ళాల దగ్గర రాలే మీ వాళ్ళు. నీళ్ళు ఇవ్వరు, ఆఖరికి మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం పోనీ మరి రైతులు ఈసారి పాపం ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు వాగ్దానం చేసిన 2 లక్షల రూపాయల రుణమాఫియాన్ని ఇవ్వండి. అది కాకపోతే పోనీ ఎకరానికి ఒక 25,000 రూపాయలు వారికి పంట నష్టంకి ఉందా ఎకరానికి ఇవ్వండి. లేకపోతే మీరే రైతులని ఆత్మహత్యలు ఉసుగులిపిన వారు అవుతారు మీరు. ఈ రోజు మధ్యాహ్నం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ దెబ్బకు కాల గర్భంలో కలిశాయి. ఆపన్న హస్తం కాదు, భస్మాసుర హస్తం. ఇచ్చిన హామీలు చేయకుండా మళ్ళీ కొత్త హామీలతో మోసం చేయాలనుకుంటున్నారా? भारतीय जनता पार्टी आविर्भाव दिनोत्सव సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, పార్టీ అభిమానులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశంలో కాదు ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా పార్టీ నిర్మాణమైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో రైతు మహాధర్నా. రైతుల సమస్యలను పట్టించుకోవాలని, రైతులకు 2 పంటలకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాన్ కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో మహాధర్నా చేసిన నాయకులు. కేసీఆర్ గారి అలాగే మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా రైతు దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. నియోజకవర్గ తరఫున రైతు దీక్ష ఖానాపూర్లో చేయడం జరుగుతున్నది. ఈ దీక్ష ముఖ్య సారాంశం ముందుగా ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులకు, ప్రతి మండలం నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షులకు, కార్యకర్తలకు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని ఫిబ్రవరి నెలలోనే ఎన్ఎస్టీవీ ప్రత్యేక బులెటిన్ ను విడుదల చేసింది. ఆ తర్వాత సదరు ఎంఎస్ బాబు వాట్సాప్ కాల్ ద్వారా విలేకరులను సైతం బెదిరించారు. చివరకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జాతీయ భావం పెంపొందించే ఉద్దేశంతో ఏర్పడిన పార్టీ బీజేపీ. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తారా అన్నారు. कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा बीजेपी जिंदाबाद 2024 मोदी वर्सों फिर एक बार मोदी सरकार जय जय माता भारत माता भारतीय जनता पार्टी जिंदाबाद. అలాగే జాతీయత నిలబడాలి, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, అంత్యోదయ అనే ఉద్దేశంతో ప్రతి గరీబ్ ఎవరైతే పేదవాడు ఉన్నాడో అక్కడ ఆ మనిషి వరకు మరి పథకాలు ఫలాలు చేరాలని ఏదైతే పార్టీ వ్యవస్థాపకులు ఆలోచించి పార్టీని పెట్టారో ఆ దారిలోనే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా భారతీయ జనతా పార్టీ వస్తేనే మరి న్యాయం జరుగుతుంది, ప్రతి వారికి కూడా న్యాయం జరుగుతుందని మరి ఈరోజు అనేక మంది భారతీయ జనతా పార్టీకి మరి బలంగా నిలబడతా ఉన్నారు. ఈ రోజు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ మండల ఉపాధ్యక్షుడు అంబర్కం సుధాకర్ నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం పాల్గొని ముందుగా బీజేపీ జెండాను ఎగురవేశారు. అనంతరం సత్యానందం మాట్లాడుతూ దేశ నిర్మాణం కోసం ఎందరో మహానుభావుల నిస్వార్థ త్యాగం, ఆత్మ బలిదానాలతో దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టడమే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని సత్యానందం అన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి అమర్కర్ సుధాకర్ ఇంటి వద్ద జెండా ఎగరవేయడం జరిగింది. దానికి జిల్లా కార్యవర్గ సభ్యులు కోడుపల్లి సుబ్రహ్మణ్యం గారు రావడం, అలాగే అవిడి పలివేల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా, అలాగే మహిళా సోదరులకి అందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈవేళ భారతీయ జనతా పార్టీ గతంలో జనసంఘం అనేటువంటి పార్టీగా స్థాపించడం జరిగింది. ఆనాడు శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అది ఎమర్జెన్సీలో ప్రతిపక్షాలను చాలా ఇబ్బంది పెట్టి అనేక రకాలు చేయడం, జనతా పార్టీ అప్పుడు ఆ టైంలో జయప్రకాష్ నారాయణ ఉద్యమం చేపట్టి జనతా పార్టీ దేశంలో అధికారంలో రావడం జరిగింది. ఈ దేశంలో వచ్చినటువంటి జనతా పార్టీని ఏ రకంగా పడగొట్టాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కుజేతుల పని శరణ్ సింగ్ గారిని ఎడగొట్టి కాంగ్రెస్ అటు సపోర్ట్ చేస్తాడుగా శరణ్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయడం, అబద్ధర్మ ప్రధానిగా ఆయన కొనసాగడం, తర్వాత పార్లమెంటు రద్దు అవ్వడం జరిగింది. రద్దయిన సందర్భంగా అప్పుడు గతంలో భారతీయ జనతా పార్టీ జనసంఘం నుంచి మనం అందరూ ఉమ్మడిగా అన్ని పార్టీలు కలిపి పార్టీ మీద సింబల్ మీద పోటీ చేయడం జరిగింది గతంలో. అలా కాకుండా ఎవరి పార్టీ వాళ్ళు విడిపోవాలనే ఉద్దేశంతో ఆనాడు జనసంఘం పార్టీని అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే ఆద్వానీ గారు, అలాగే సుందర్ సింగ్ బండారి, రాజమాత వీళ్ళందరూ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మనం భారతీయ జనతా పార్టీగా మనం వేరేగా ఏర్పాటు చేసుకుందామనే ఉద్దేశంతో 1980లో ఏప్రిల్ 6వ తారీఖున మన పార్టీ స్థాపించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జనజాతర పేరిట నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు కరీంనగర్ నుండి బయలుదేరి వెళ్లారు. ఆ పార్టీ నేతలు శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వాహన శ్రేణిని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పార్టీ జెండాను ఊపి ప్రారంభించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వెల్దూరి మండలం బోయినపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు బాబు షూరిటీ భవిష్యత్ 6 గ్యారంటీలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.
ముఖ్యంగా ఆడవాళ్ళ కోసమే ఈసారి మంచి పథకాలు పెట్టినాడు. దాంట్లో అన్నిటికంటే మంచిది ఏంటంటే ముసలి వాళ్ళకి పెన్షన్ వస్తుంది కదా, మామూలుగా 3,000, దాన్ని 4,000 చేసినాడు. ప్లస్ 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా 1,500 పెన్షన్ ఇస్తున్నారు ఇంటి ఖర్చులకి, దానికి తిరిగి వస్తుంది. దాంతోపాటు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. దాంతోపాటు ఆడవాళ్ళు ఎక్కడ ప్రయాణం చేసినా కానీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా, అప్పుడు ఏం అవసరం లేదు. మీరు ఎక్కడ బస్సు ఎక్కినా కానీ ఉచిత ప్రయాణం బస్సు. పిల్లలకి ఎంతమందిని పంపించినా కానీ, ఇప్పుడు 2 పిల్లలు ఉంటే ఒకరు పంపిస్తే ఒకరికి అమ్మఒడి వస్తుంది కదా, అట్లా కాకుండా తల్లికి వందనం అని చెప్పి ఎంతమందిని పిల్లలు పంపిస్తే అందరికి కూడా 15,000 ఇస్తాడమ్మా. ఇంట్లో రైతు ఉంటే రైతుకి. ఆత్రేయపురం మండలం పేరవారు గ్రామంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, అలాగే ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ పాల్గొన్నారు. నేను కూడా చాలా ఆలస్యం అయ్యిందని కూడా మీ అందరికీ తెలుసు. అందుకే ఇంకా కూడా చాలా చోటుకి వెళ్ళాలి కాబట్టి క్లుప్తంగా నేను పూర్తి చేసుకుంటా. ఆనాడు నాకు 2019లోని కూడా నాకు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చినప్పుడు, అప్పుడు ఆ రోజున వచ్చినప్పుడు కూడా నన్ను ఏ విధంగా ప్రేమతో నన్ను ఆస్వాదించారో ఆ రోజు మీ పేటలో, ఈసారి కూడా నేను ఈ రోజు వచ్చినప్పుడు కూడా అదే ప్రేమ చూశాను. మీ అందరికీ ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ గత 5 సంవత్సరాలు మీరందరూ చూశారు. అధికారంకి వచ్చే ముందు మాయ మాటలు చెప్పి నా ఎస్సీలు అన్నాడు, నా ఎస్టీలు అన్నాడు, నా బీసీలు అన్నాడు. కానీ 5 సంవత్సరాలు అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజల పక్షాన, లేకపోతే మన ఎస్సీ సోదరి మన పక్షాన కూడా పనిచేయలేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం అని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకున్నా. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. ఇటీవలే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్. వెనక కోరి ఓకే